2025 సంవత్సరానికి గాను గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డుల నామినేషన్ తేదీలను ప్రకటించింది రాజ్భవన్. రేపటి నుండి డిసెంబర్ 5 వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు తెలిపారు అధికారులు. ఇక 2020 నుంచి 25 వరకు మహిళా సాధికారిత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్, ఫిలాంథరోపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ వంటి 4 రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులు అందించనున్నారు. మరోవైపు తెలంగాణ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మధ్య పరస్పర సాంస్కృతిక సాంకేతిక మార్పిడి లక్ష్యంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నికో కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ భవన్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుసు, పోయిన సంవత్సరం గౌరవ గవర్నర్ గారు ఒక 4 సాంఘికంగాను సామాజికంగాను ముఖ్యమైనటువంటి ఫీల్డ్స్కి సంబంధించి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పెట్టారు. అవి 4 వ్యక్తులకు 4 సంస్థలకు సంబంధించి ఎన్నిక చేసి మనము జనవరిలో 26న మనం అవార్డులు ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రెండోసారి ఈ అవార్డులు ప్రకటిస్తున్నాము. ఇవన్నీ కూడాను గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ 2025 అని అంటున్నాము. మనము అప్లికేషన్స్ అన్నీ కూడాను 16 నవంబర్ నుంచి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 5th డిసెంబర్ వరకు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఆబ్జెక్టివ్స్, పర్పసెస్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్, వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, బోర్డులు ఎగ్జాంపులరీ సోషల్ కంట్రిబ్యూషన్స్, సామాజిక పరంగా ఉన్నతమైనటువంటి కంట్రిబ్యూషన్స్ చేసిన వారిని 2025 నుంచి 2020 నుంచి 2025 వరకు వచ్చినటువంటి వ్యక్తులను, సంస్థలకు సంబంధించినటువంటి వారిని మేము గౌరవించాలనుకుంటున్నాం అవార్డుల ద్వారా. టు ఎంకరేజ్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ఫుల్ సర్వీస్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, వీటి మీదకు సంబంధించి పెట్టాలనుకుంటున్నాము.